హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో 20,000 రూపీస్లో ఉన్న టాప్ 5 బెస్ట్ మొబైల్స్ గురించి చెప్తా గైస్. ప్రస్తుతం మనకి 20,000 రూపీస్లో చాలా మొబైల్స్ ఉన్నాయి. ఇన్ఫినిక్స్, పోకో, రియల్మీ, రెడ్మీ. మీకు వీటిలో టాప్ 5 బెస్ట్ మొబైల్స్ గురించి చెప్తా, అది కూడా ఈ 20,000 రూపీస్ లోపల. దీంట్లో గైస్ ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఐక్యూ Z7S గైస్. ఇది వచ్చేసి చాలా మంచి మొబైల్. దీంట్లో ఫీచర్స్ వచ్చేసి డిస్ప్లే వచ్చేసి 6.3 ఇంచెస్ ఆండ్రాయిడ్ డిస్ప్లేతో వస్తుంది గైస్. ఇది డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది. దీంట్లో మనకు బ్రైట్నెస్ వచ్చేసి 1300 నిట్స్ దాకా వస్తుంది బ్రైట్నెస్. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది మనకి ఇది ఆండ్రాయిడ్ డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు డిస్ప్లే సైజ్ కూడా చిన్నగానే వస్తుంది కదా మనకు. 6.3 ఇంచెస్ అంటే మనకు ఒక పర్ఫెక్ట్ సైజ్ అని చెప్పొచ్చు. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు కంఫర్ట్ కానీ లైట్ వెయిట్ కానీ చాలా బాగుంటుంది ఇది డిస్ప్లే. నెక్స్ట్ దీంట్లో 64 MP OS కెమెరాతో వస్తుంది కదా ఇది. దీంట్లో మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి ఈ బడ్జెట్లో. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ కదా. ఇది కూడా ఒక మంచి ప్రాసెసర్ మనకు స్నాప్డ్రాగన్ నుంచి. మీరు డైలీ యూజ్కి కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాసెసర్. దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 4500 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది కదా. స్నాప్డ్రాగన్ 695 ప్లస్ 44 watts ఫాస్ట్ ఛార్జింగ్, అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి కదా. దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇది 6GB ర్యామ్ ప్లస్ 128 ఇంటర్నల్ వచ్చేసి 16,000 రూపాయలు పెట్టినారు కదా. ఈ బడ్జెట్లో ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు ఈ ఐక్యూ Z7S. ఈ మొబైల్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో వస్తాను, ఒకసారి అక్కడ నుంచి కూడా చెక్ చేయండి. మనం నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి శాంసంగ్ నుంచి కదా. శాంసంగ్ నుంచి ఒక బెస్ట్ మొబైల్ ఇది. ఇది వచ్చేసి శాంసంగ్ F34 5G కదా. ఈ శాంసంగ్ F సిరీస్ ఇది F34 5G. దీంట్లో ఫీచర్స్ కూడా మనకు చాలా బాగున్నాయి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచెస్ 120 Hz సూపర్ ఆండ్రాయిడ్ డిస్ప్లేతో వస్తుంది కదా ఇది. డిస్ప్లే కూడా మనకు చాలా బాగుంటుంది ఇది ఆండ్రాయిడ్ డిస్ప్లే కాబట్టి. మనకు ఫ్రంట్ ప్రొడక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ అనేది యూజ్ చేసినారు పైన డిస్ప్లే పైన ప్రొడక్షన్. మీ మొబైల్ ఒకవేళ కింద పడినా కూడా మనకు ఈజీగానే బ్రేక్ కాదు, స్ట్రాంగ్గానే ఉంటుంది డిస్ప్లేది. దీంట్లో కెమెరా వచ్చేసి 50 MP OS కెమెరాతో వస్తుంది కదా మనకు మెయిన్ కెమెరా. మనకు దీంట్లో కెమెరా కూడా చాలా బాగుంటుంది, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తుంది దీంట్లో. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి ఎగ్జినోస్ ప్రాసెసర్ కదా ఇది, శాంసంగ్ ఓన్ ప్రాసెసర్ ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్. ఇది కూడా మనకు ఒక బడ్జెట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు నార్మల్ డైలీ యూస్కి కూడా బాగానే ఉంటుంది కదా ప్రాసెసర్ ఇది. గేమింగ్కి అయితే అంత సెట్ కాదు, కానీ మీకు డైలీ యూస్కి మాత్రం చాలా బాగుంటుంది ఇది ప్రాసెసర్. దీంట్లో కలిసి బ్యాటరీ వచ్చేసి 6000 mAh దాకా బ్యాటరీ వస్తుంది. బ్యాటరీ ప్యాకప్ అనేది ఎక్కువ ఇచ్చినారు దీంట్లో, 6000 mAh వస్తుంది, ప్లస్ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. దీంట్లో ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి కదా, దీంట్లో మనకు అప్డేట్స్ వచ్చేసి 5 years దాకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి కదా. ఇది మాత్రం చాలా బెస్ట్ ఫీచర్ మనకు. ఈ 20,000 రూపీస్లో మనకి ఏ మొబైల్లో కూడా లేదు కదా మనకు ఇన్ని సంవత్సరాల అప్డేట్స్. మీకు 5 years దాకా అప్డేట్స్ అనేవి వస్తాయి. ఇది మాత్రం చాలా మంచి మొబైల్ ఇది. ఈ మొబైల్ మీకు ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉంటుంది కదా, మీరు 5 సంవత్సరాల దాకా అప్డేట్ వర్షన్తోనే వాడుకోవచ్చు. ఇది వచ్చేసి చాలా కిల్లింగ్ ఫీచర్ దీంట్లో. ఓవరాల్ వచ్చేసి చాలా బెస్ట్ మొబైల్ కదా ఇది శాంసంగ్ నుంచి. మీరు ఒకవేళ శాంసంగ్ నుంచి ఒక మంచి ఫోన్ కావాలంటే ఇది మాత్రం మీకు చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి ఇది మనకు 6GB ర్యామ్ ప్లస్ 128 ఇంటర్నల్ వచ్చేసి 16,000 రూపాయలు పెట్టాను కదా. ఈ 16,000 రూపాయల్లో ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకు దీంట్లో 5 years ఇస్తున్నారు కదా అప్డేట్స్. ఈ బడ్జెట్లో మాత్రం ఇది చాలా మంచి మొబైల్ ఇది. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మోటరోలా నుంచి కదా, మోటరోలా G84. ఇది కూడా మనకి లేటెస్ట్ లాంచ్ అయిన మొబైల్ ఇది. దీంట్లో ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి కదా. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచెస్ 120 Hz POLED డిస్ప్లేతో వస్తుంది కదా ఇది. డిస్ప్లే కూడా మనకు చాలా బాగుంటుంది ఇది. మీరు మూవీ చూసాక కానీ గేమింగ్ ఆడకి కానీ ఒక మంచి డిస్ప్లే అనేది. దీంట్లో కెమెరా వచ్చేసి 50 MP OS కెమెరాతో వస్తుంది కదా మనకు మెయిన్ కెమెరా. ఈ మెయిన్ కెమెరా కూడా మనకు బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బాగానే వస్తుంది దీంట్లో. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ కదా. ఇది కూడా మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ ఇది. దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది కదా. మనకి బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఓకే అని చెప్పొచ్చు ఇది. దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి కదా, మొత్తం డబల్ స్పీకర్స్ ఉంటాయి, ప్లస్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి దీంట్లో సౌండ్ కూడా చాలా బాగుంటుంది ఇది. దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇది ర్యామ్ అనేది ఎక్కువ వస్తుంది కదా మనకు, ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా ఎక్కువ వస్తుంది. మనకి ఇది ఏకంగా 12GB ర్యామ్తో వస్తుంది. 12GB ర్యామ్ ప్లస్ 256 ఇంటర్నల్ వచ్చేసి 18,000 రూపాయలు పెట్టినారు కదా. ఈ 18,000 రూపాయలు ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మెయిన్ దీంట్లో ప్లస్ పాయింట్ వచ్చేసి ర్యామ్ కదా ఇది. దీంట్లో ర్యామ్ స్టోరేజ్ అనేది ఎక్కువ ఇస్తున్నారు. ఏకంగా మనకు డైరెక్ట్గా 12GB ర్యామ్ వస్తుంది, ప్లస్ 256 ఇంటర్నల్లో. డిస్ప్లే కూడా మనకి ఇది POLED డిస్ప్లే కదా మనకు, సేమ్ ఆండ్రాయిడ్ డిస్ప్లే ఉన్నట్లే. కెమెరా కూడా మనకి 50 MP OS కెమెరాతో వస్తుంది.
5000 mAh బ్యాటరీ, డబల్ స్పీకర్స్, అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లోన. ఇది మనకు 18,000 రూపాయలకి వస్తుంది. ఇది కూడా మనకు ఒక మంచి మొబైల్ ఇది. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి రెడ్మీ నుంచి కాదు, ఇది వచ్చేసి రెడ్మీ నోట్ 13 5G. మనకి ఇది రీసెంట్గానే లాంచ్ చేసినారు. ఇది కూడా మనకు ఒక మంచి మొబైల్ ఈ 20,000 రూపీస్లో. దీంట్లో గైస్ డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120Hz సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది గైస్. ఇది డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది. ఇది బ్రైట్నెస్ కూడా మనకు 1000 నిట్స్ దాకా వస్తుంది బ్రైట్నెస్. మనకు ఓవరాల్ వచ్చేసి డిస్ప్లే చాలా బ్రైట్గా ఉంటుంది. బెజల్స్ కూడా చిన్నగా ఉంటాయి కదా మనకు. ఓవరాల్ వచ్చేసి డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది, డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది కదా ఇది. నెక్స్ట్ దీంట్లో కెమెరా వచ్చేసి 108 MP మెయిన్ కెమెరాతో వస్తుంది కదా మనకు. దీంట్లో మనకు OS అనేది ఏమి ఉండదు, నార్మల్ 108 MP కెమెరా వస్తుంది. ఇది కూడా మనకు బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 6080 గైస్. ఇది కూడా మనకు ఒక బడ్జెట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మరి గేమింగ్ అయితే పనికిరాదు, మీరు డైలీ యూస్కి అయితే బాగానే ఉంటుంది కదా ప్రాసెసర్ ఇది. దీంట్లో 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దీంట్లో కలిసి మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఓవరాల్ చూసే ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి కదా. దీంట్లో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి డిస్ప్లేనే కదా ఇది. మీరు ఒకవేళ మంచి డిస్ప్లే కోసం చూస్తున్నట్లయితే ఈ రెడ్మీ నోట్ 13 మాత్రం చాలా బాగుంటుంది. మనకి ఇది లైట్ వెయిట్ ఉంటుంది, డిస్ప్లే కూడా చాలా బ్రైట్నెస్ ఉంటుంది కదా ఇది. దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇది 6GB ర్యామ్ ప్లస్ 128 ఇంటర్నల్తో వస్తుంది కదా. దీని ప్రైస్ వచ్చేసి 18,000 రూపాయలు పెట్టినారు. దీంట్లో ప్లస్ పాయింట్ వచ్చేసి డిస్ప్లే ఉంటాయి కదా, డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. మిగతా ఫీచర్స్ వచ్చేసి మనకి యావరేజ్గానే ఉంటాయి, అంతేముండవు. డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ గైస్ మనం ఫైనల్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి గైస్ మనకు ఈ 20,000 రూపీస్లో ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ 20,000 రూపీస్లో దీనికన్నా మంచి మొబైల్ అయితే లేదు గైస్ మనకు ప్రజెంట్. ఇదే ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు 20,000 రూపీస్లో. ఇది వచ్చేసి లావా నుంచి గైస్, లావా అగ్ని 2. ఇది వచ్చేసి మనకు ఒక సెన్సేషన్ మొబైల్ గైస్ మనకు. ఎందుకంటే మనకి 20,000 రూపీస్లోనే కర్వ్ డిస్ప్లేతో లాంచ్ చేసినారు ఈ మొబైల్. మనకి ఇది లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా బెస్ట్ సెల్లింగ్ మొబైల్ అని చెప్పొచ్చు ఇది 20,000 రూపీస్లో. ఇప్పుడు దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 120Hz కర్వ్ డిస్ప్లేతో వస్తుంది కదా. ఈ 20,000 రూపీస్లో కర్వ్ డిస్ప్లే అంటే ఇది ఒక్క మొబైల్ అయింది మనకు ప్రజెంట్. అది కూడా డిస్ప్లే కూడా చాలా బాగుంది కదా ఇది. 6.78 ఇంచెస్ పెద్ద డిస్ప్లే, అది కూడా మనకి ఇది కర్వ్ డిస్ప్లే కదా ఇది. ఈ బడ్జెట్లో మాత్రం ఒక బెస్ట్ మొబైల్ కదా మనకు. ఎందుకంటే మనకి ఇంత తక్కువ రేట్కి కర్వ్ డిస్ప్లే అనేది ఇస్తున్నారు. చాలామంది కర్వ్ డిస్ప్లే తక్కువ రేట్లో కొందామని చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ఈ 20,000 రూపీస్లో ఒక చాలా మంచి బెస్ట్ మొబైల్ కదా ఇది, లావా అగ్ని 2. దీంట్లో కెమెరా కూడా మనకు బాగానే ఉంటుంది కదా ఇది. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP మెయిన్ కెమెరా వస్తుంది. ఇది కూడా మనకు డీసెంట్ ఫొటోస్, డీసెంట్ వీడియోస్ వస్తాయి. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7050 ప్రాసెసర్ కాదు. ఇప్పుడు నేను చెప్పిన 4 మొబైల్తో కంపేర్ చేస్తే ఇది మాత్రం బెస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు దీంట్లో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు కాదు. వాళ్ళు వచ్చేసి ఒక మంచి గేమింగ్ ఫోన్ కూడా చెప్పొచ్చు ఈ 20,000 రూపీస్లో. దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 4700 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది కాదు. దీంట్లో అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి మనకు. మెయిన్గా దీంట్లో ప్లస్ పాయింట్ వచ్చేసి డిస్ప్లే కదా ఇది మనకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది ఈ 20,000 రూపీస్లో. డిస్ప్లే మాత్రం కేక్ అని చెప్పొచ్చు ఈ మొబైల్లో. మిగతా ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి కదా మనకు. 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ కానీ, 50 MP కెమెరా కానీ, మనకి ప్రాసెసర్ కూడా ఒక మంచి ప్రాసెసర్ కదా ఇది 7050, ఒక మంచి గేమింగ్ ప్రాసెసర్ కూడా అని చెప్పొచ్చు ఈ 20,000 రూపీస్లో. మనకి దీంట్లో అప్డేట్స్ కూడా 3 years దాకా వస్తాయి కదా మనకు అప్డేట్స్. మీకు అప్డేట్స్ ప్రకారం కూడా మనకు బాగానే ఉంటుంది ఇది. దీంట్లో కలిసి మనకి ఇంకా అడిషనల్ ప్లస్ పాయింట్ వచ్చేసి మీకు మొబైల్కి ఏమైనా రిపేర్ అయినా కూడా మీకు ఇది సర్వీస్ అనేది మీకు ఇంటి దగ్గరకు వస్తారు కదా మనకు. దీనికి మనకు హోమ్ సర్వీస్ అనేది ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇది 8GB ర్యామ్ 256 ఇంటర్నల్తో వస్తుంది కదా. దీని ప్రైస్ వచ్చేసి 20,000 రూపీస్ పెట్టినారు, కరెక్ట్గా 20,000 రూపాయలకి వస్తుంది. మనకి ఇది ఇంటర్నల్ కూడా ఎక్కువ ఇచ్చినారు కదా, స్టోరేజ్ 256 వస్తుంది మనకు స్టార్టింగ్. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. 20,000 రూపీస్లో మాత్రం ఒక బెస్ట్ మొబైల్ కదా ఇది, లావా అగ్ని. ఇవే కదా మనకు ప్రెసెంట్ ఉన్న 20,000 రూపీస్లో టాప్ 5 బెస్ట్ మొబైల్స్. మీకు దీంట్లో మీ బడ్జెట్ బట్టి మీ మొబైల్ అయినా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర 20,000 రూపీస్ ఉంటే మాత్రం లావా అగ్ని 2 తీసుకోండి. లేదంటే మీకు ఇంకా తక్కువ ఉంటే మీకు చెప్పిన 4 మొబైల్స్లో ఏదో ఒక మొబైల్ అనేది చూస్ చేసుకోండి. ఇవి వచ్చేసి 20,000 రూపీస్లో ఒక మంచి బెస్ట్ మొబైల్స్ అని. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ లేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.